సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన అంశం బ్రాడ్గా చెప్పినప్పుడు సార్, ఈ పెట్టుబడులు అన్నిటి కూడా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గౌరవ సభ్యులకు కోరుతా ఉన్నాను, బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్. సో మనకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు. ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈరోజు 10 రూపాయలు పెట్టడం జరిగింది. సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా చూపెడుతూ గతసారి వచ్చిందే చూపెట్టడం, ఒక్క రూపాయి 40,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందు ఉంచాం. ఫలానా టీసీఎస్ కంపెనీ గత ప్రభుత్వంలో రూపాయి పెట్టుబడి పెడితే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళొక్కసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నామని చెప్పి పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవటం జరిగిందని గౌరవ పెద్దలు శ్రీహరి గారి దృష్టికి తీసుకొస్తాను. ఇది స్పష్టత, ప్లీజ్ క్లారిఫై. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు తప్పకుండా మీరు మాట్లాడే ప్రతి వర్డ్ని మేము నోట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. మీరు మాట్లాడే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో వారు చెప్పారు, అనేక అంశాలు చెప్పారు. సరే, మేము కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, 91లో మొదలైన ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశ ప్రగతికి మనం నాంది పలికినాం. ఆ రోజున్న ఆర్థిక వృద్ధి రేటు ఎంత పెరిగింది, క్రమక్రమేణా ఏ విధంగా పెరుగుతూ ఉంది, ప్రతి రాష్ట్రానికి సంబంధించి అక్కడ తీసుకున్న ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల వల్ల ఏ విధంగా పెరుగుతూ ఉంది, పెరిగే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. మేము ఈరోజు మాకు బేషిజాలు లేవు అధ్యక్ష. మొన్న కూడా చెప్పడం జరిగింది, ఏదైనా గత ప్రభుత్వం ఒక మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి సంబంధించి దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం అని మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మేమేం కావంటలేం. సరే, గత సంవత్సరం 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు చేసుకొని ఉంటారు. ఈరోజు మేము 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. మనం అందరం కూడా సమిష్టిగా ఈరోజు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన చేస్తున్న సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడితే వాణిజ్యం, వ్యాపారస్తులకు కూడా అనుమానాలు, అపోహలు క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం అందరం కలిసి కూడా రేపు రాబోయే కాలంలో 40,000 కోట్లు కాదు, రాబోయే సంవత్సరంలో 80,000 కోట్ల తీసుకురావడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. సార్, ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎక్కడ కూడా వారు చెప్పిన ఇంకో అంశం ఉంది అధ్యక్ష.